వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. పశ్చిమ బెంగాల్లోని సందేశ్ ఖలీ ప్రాంతంలో ఒక మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం పూర్తి దేశాన్ని కుదిపేసింది. ఈ ప్రకంపన మన భాగ్యనగరానికి కూడా చేరింది. టీఎంసీ నేతలపై స్థానికులు, మరీ ముఖ్యంగా మహిళలు తీవ్ర స్థాయిలో ఆరోపణ చేస్తున్నారు. సందేశ్ ఖలీలో కొంతమంది టీఎంసీ పార్టీ సభ్యులు ఇంటింటికి వెళ్లి వారికి నచ్చిన అమ్మాయిల కోసం వెతికి, నచ్చితే వాళ్ళని పార్టీ ఆఫీస్కి తీసుకెళ్తారు. ఒకటి కాదు, రెండు కాదు, చాలా రోజులు అక్కడే పెట్టుకుంటారు అని ఓ మహిళ చెబుతున్న వీడియో చాలా కాలం క్రితం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం బాధాకరం. మమతా బెనర్జీ పాలనలో మహిళలకు భద్రత కరువైందని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఈ విషయమై భాగ్యనగరంలో సరస్వతి సేవా సమితి కాచిగూడ వారు తమ నిరసన గళం వినిపిస్తూ కలెక్టర్కి మెమోరాండం సమర్పించారు. సరస్వతి సేవా ట్రస్ట్ తరఫున మేమందరం ఇక్కడ బెంగాల్లో ఆడవాళ్లపై జరుగుతున్న అకృత్యాలని ఖండిస్తూ, నిరసిస్తూ ఒక మెమరాండంని కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. ఈ సేవ చెప్పాలంటే సరస్వతి సేవా ట్రస్ట్ ఏంట్రా అంటే, మేము ఆడపిల్లలకి ఫ్రీగా ట్యూషన్స్ చెప్పడము, అలాగే ఆడపిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్పుతున్నాం, యువతులకి వాళ్ళని వాళ్ళు రక్షించుకునేటట్టు. అలాగే సరస్వతి సేవా ట్రస్ట్లో ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా మాది నిలిచి ఉంది. సో మా ట్రస్ట్ తరఫున మేము సెంట్రల్ గవర్నమెంట్కి అప్పీల్ ఏంటంటే, వెస్ట్ బెంగాల్లో ఆడవాళ్ళని కాపాడాలి, వాళ్ళకు ఒక భద్రతని చేకూర్చాలి. వెస్ట్ బెంగాల్ అన్నది ఒక దాన్ని ఏమంటారు, జాతీయవాదానికి ఒక పుట్టినిల్లు లాంటిది. బెంగాల్ జాతీయవాదానికి పుట్టినిల్లు. అక్కడ ఆడవాళ్ళని గౌరవిస్తారు, కాళీ మాత పూజ చేస్తారు. అలాంటి రాష్ట్రంలో ఆడవాళ్ళకి ఎక్కడ భద్రత లేకుండా పోయిందండి. అంటే అది పెద్దవాళ్ళ దగ్గర నుంచి, ముసలి వాళ్ళ దగ్గర నుంచి చిన్న వయసు పిల్లల దాకా ఆడవాళ్ళు అన్న వాళ్ళకి భద్రత లేకుండా పోయింది. అలాంటి గొప్ప గడ్డ మీద ఇలాంటి దుస్థితి రావడం అనేది చాలా శోచనీయ అంశం అండి. సో మేము ఈ కలెక్టర్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్కి అప్పీల్ ఏంటంటే, ఆడవాళ్ళని కాపాడండి అక్కడ. అలాగే అక్కడ హిందూ యొక్క పర్సంటేజ్ కూడా అసలు రాను ఇంకా హిందువులు అక్కడ ఉండకపోవచ్చేమో, అలాంటి పరిస్థితి కూడా వచ్చే దుస్థితి ఏర్పడుతోంది. అండ్ చెప్పాలి అంటే ఇప్పుడు కూడా నిన్న కూడా ఒక వీడియో రిలీజ్ అయింది. కాళీమాతను పూజ చేసే రాష్ట్రంలో, అపరకాళులు ఉండే రాష్ట్రంలో ఆడవాళ్ళకే సెక్యూరిటీ లేదండి. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ మేము ఇచ్చే అప్పీల్, ఆడవాళ్ళకి భద్రత కల్పించండి.